అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? డెవలపర్స్ ఉద్యోగాలు పోతున్నాయా అంటే ఏఐ వచ్చిన తర్వాత కోడింగ్ అదే రాస్తుంది కదా. ఇప్పుడు రీసెంట్గా గిట్ హబ్, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన కోపైలట్ వచ్చింది. ప్రాంప్ట్ ఇచ్చేస్తే కోడ్ అదే రాస్తుంది. చాలా మంది ఏమంటున్నారంటే డెవలపర్స్ ఉద్యోగాలు బాగపోతున్నాయి, ఇంకా ముందు ముందు మార్కెట్లో డెవలపర్స్ అవసరం లేదు అసలు. ఎందుకంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది కోడ్ రాసేస్తుంది. కంపెనీ పెట్టుకుని వెబ్సైట్ తయారు చేసుకోవాలంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే వెబ్సైట్ అదంతే తయారు చేసి ఇచ్చేస్తుంది. అంటే నేనే ప్రాంప్ట్ వేసుకొని నేనే వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు అనమాట. నిజంగా నాకు డెవలపర్తో పని లేదా అని అనుకుంటే, డెవలపర్స్ అసలు ముందు ముందు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా, ఈ టాపిక్ మీద మనం డిస్కస్ అయితే చేసుకుందాం. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్తా, చాలా షార్ట్గా క్విక్గా. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది, డెవలపర్స్ కోసం ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఏంటంటే ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళిన రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది స్కూల్ ఇంటి నుంచి. ఒక 5-6 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత స్లోగా ఇంట్లో సైకిల్ కొన్నారు. ఒక 5-6 సంవత్సరాలు సైకిల్ దొక్కుంటూ వెళ్ళాను. అలాగే డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు కూడా సైకిల్ మీద వెళ్ళాం. జాబ్ వచ్చిన తర్వాత ఏంటంటే కొంత ఫైనాన్షియల్ ఎబిలిటీ పెరుగుతుంది కాబట్టి బైక్ కొనుక్కున్నాం, స్లోగా కార్ కొనుక్కున్నాం. ఫస్ట్ హార్డ్ వర్క్, నడుచుకుంటూ వెళ్ళడం. సైకిల్ మీద వెళ్ళడం కూడా ఎంత లేదన్నా కొంత ఫిజికల్ వర్కే. బండి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంట్లోంచి బయలుదేరి కిందకు వచ్చేసి, అంటే ఇంట్లోంచి బయటికి రాగానే బండి ఉంటుంది కదా, స్టార్ట్ చేయడం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఆఫీస్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఫిజికల్ వర్క్ కొంత తగ్గిపోయింది, బట్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెయిన్, ట్రాఫిక్లో పొగ, పొల్యూషన్ ఇవన్నీ ఉండే. కార్ ఎప్పుడైతే వచ్చిందో ఏసీలో కూర్చొని వెళ్తాం. అంటే ఇస్త్రీ బట్టలు వేసుకున్నట్టే నీట్గా ఉంటాయి అనమాట, నలగవు. ఆఫీస్ దగ్గర పార్క్ చేస్తాం, ఆఫీస్లోకి వెళ్తాం, మళ్ళీ కార్ ఎక్కుతాం, మళ్ళీ ఇంటికి వస్తాం. సో నెక్స్ట్ పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఏంటి అంటే, పిల్లలు పుట్టే టైంకి కార్ వచ్చేసింది. అంటే డైరెక్ట్ వాళ్ళు ఎక్కడమే ఏసీ కార్లో ఎక్కుతారనమాట. సో అదొకటి, బయటకు వెళ్ళాలంటే పిల్లల్ని కార్లు తీసుకుని వెళ్తాం. అయితే ఇంకోటి ఏంటి, ఇదివరకు ఇల్లు దూరంగా ఉండేవి, స్కూళ్ళకి వాటికి నడుచుకుంటూ వెళ్ళడం, సైకిల్ మీద వెళ్ళడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే స్కూల్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాకి విత్-ఇన్ 1/2 కిలోమీటర్లో ఇల్లు తీసుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్ తక్కువైపోతుంది. పిల్లల్ని దింపటం, తేవటం కానీ, లేకపోతే ఎక్కువ నడిచే పని ఉండదు. కొంత దూరం అనేది ఉంటే స్కూల్ బస్సులు అనేవి ఉంటున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద చాలా మంది ప్రిఫరెన్స్ ఏంటంటే స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటే బెటర్ కదా, పాపం పిల్లలు నడిచే పని లేదని. మా ఇంటి ఎదురుగానే ఒకతను ఉంటాడు. ఇంటి వెనక గలీలో స్కూలు, ఇంటికి ముందు వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి బండి మీద ఇలా టర్న్ తిరిగి వచ్చి వెనకున్న స్కూల్లో పిల్లల్ని దింపుతాను అనమాట. లిటరలీ నడిస్తే 2 minutes పడుతుంది, ఎగ్జాక్ట్లీ 2 minutes. అంటే ఆ 2 minutes కూడా ఆ పిల్లల్ని సుఖపెట్టడం కోసం బండి మీద దింపుతున్నారు అనమాట. ఆ తర్వాత ఇంకా అంతా స్లోగా సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ఏసీలో కూర్చోవటం, ఏసీలో అంటే బేసిక్గా మనకి సుఖం ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకున్నామో మన పిల్లలకి ఇంకా సుఖం అనేది ఇస్తున్నాం అనమాట. వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే ప్రతి చోట వాళ్ళు రిలాక్స్డ్ ఎన్వైరన్మెంట్లోనే పెరుగుతూ ఉంటారు. కాలేజీకి వచ్చేటప్పటికి బైకు, ఆ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఎటు పైన ఫ్యామిలీలో కార్లో తీసుకెళ్ళిపోతుంటాం. అంటే వాడికి కష్టపడేటువంటి అవసరం ఎక్కువ రావట్లేదు. సో ఓకే, ఇప్పుడు ఈ కథకి నేను చెప్పేదానికి లింక్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ జాబ్స్ పోతున్నాయా అంటే పోతాయి. ఎందుకు పోతాయి అంటే, ఇప్పుడు జూనియర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏంటంటే ఏఐ ట్రైన్డ్ డెవలపర్స్ అనమాట. అంటే ఏంటంటే ఏఐకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే అది కోడ్ రాస్తుంది, ఆ రాసిన కోడ్ తోటి మనం చిన్న మాడిఫికేషన్ చెక్ చేసేసుకొని ఓకే చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏంటంటే ఏఐని అడిగేవాళ్ళం, ఓకే ఈ కోడ్ రాసి నాకు ఎస్క్యూఎల్ మీద సో అండ్ సో టేబుల్స్ అన్ని తీయాలంటే ఎలా కోడ్ రాయాలి అని అడిగినప్పుడు అది ఇచ్చేది. దాని ప్రకారం మనం రాసుకునే వాళ్ళం, ఓన్గా కోడ్ రాసుకునే వాళ్ళం, కొంత చూసి రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ గిట్ హబ్, ఏఐ కోపైలట్, తర్వాత ఈ మన ఏజెంట్ మోడ్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో ఏంటంటే మనం కొంత కోడ్ ఒక లైన్ రాయంగానే మిగిలిన లైన్ మన పైన దాన్ని బట్టి ఎనాలిసిస్ చేసి మిగిలిన కోడ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. అంటే మన వర్క్ అక్కడ సగం తగ్గిపోయింది. ఇంకా ఏజెంట్ మోడ్లో ఏంటి, ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకు ఒక వెబ్సైట్ తయారు చేయి అనే ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, ఇచ్చేసేస్తుంది. దీంతో ఏంటంటే డెవలపర్స్ ఏం చేస్తున్నారు అంటే ఏజెంట్ మోడ్లో, ఎందుకంటే ఆఫీస్లలో కూడా ఏఐ అలో చేస్తున్నారు, చాలా ఆఫీస్లలో ChatGPT అలో చేస్తారు, దాంట్లో చూసి రాయమనే చెప్తున్నారు వాళ్ళే. అంటే ఒకప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయడానికి 1 year పట్టింది అనుకోండి. ఫర్ సపోజ్ ఒక టీమ్ ఆఫ్ పీపుల్, బిజినెస్ అనలిస్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడము, ఆ రిక్వైర్మెంట్స్ని డెవలపర్ కోడ్ రాయడము, టెస్టర్స్ టెస్ట్ చేయడము,
ఈ 1 year తతంగం అంతా ఇప్పుడు ఏమవుతుందంటే ఏ కంపెనీ అయినా ప్రాజెక్టులు తొందరగా ఫాస్ట్ కంప్లీట్ చేయ అంటుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ రిక్వైర్మెంట్స్ తోటి మొత్తం అంతా మన సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వచ్చేసి అంతా ప్లాన్ చేసిన తర్వాత ఆ డెవలపర్స్ తీసుకుపోయి ఒక 2-3 ప్రాంప్ట్లు ఇచ్చేస్తే ఆ కోడ్ తయారైపోతుంది. ఆ కోడ్ని మనం మన వర్క్ రిలేటెడ్ చేసేసుకుంటాం. అంటే ఈ 1 year ప్రాసెస్ అంతా 2-3 monthsకి వచ్చేసింది అనమాట. ఎందుకు డెవలపర్స్ ఉద్యోగాలు పోతున్నాయి? జూనియర్ డెవలపర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, నేను కొంత దీని మీద రీసెర్చ్ చేశా. చాలా అక్కడిక్కడ అన్ని పోస్టులు, డాక్యుమెంట్స్ అవి ఇవి అన్ని చదివి యూట్యూబ్లో కొన్ని వీడియోలు కూడా చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వాళ్ళు చెప్పేది నాకు అర్థమైంది ఏంటంటే, ఇందాక నేను చెప్పిన స్టోరీలో మనం ఎంత కష్టపడ్డామో మన పిల్లలు ఎంత సుఖపడుతున్నారు అంటే, అక్కడ ఏంటంటే స్ట్రెస్ లెవెల్ తగ్గింది, అలాగే ఇక్కడ థింకింగ్ లెవెల్ తగ్గింది. కోడ్ రాసే డెవలపర్కి ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి? టపటపటపట కోడ్ లైన్లు రాసుకుంటూ వెళ్ళటం కదా. అథమెటికల్ క్యాలిక్యులేషన్స్, కరెన్సీ క్యాలిక్యులేషన్స్, సో ఇలా అనలిటికల్ క్యాలిక్యులేషన్స్, మొత్తం మ్యాథమెటికల్కి సంబంధించినటువంటి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేయాలి ఏంటి, అనలాగు ఆపరేటర్స్ అవి ఇవి మొత్తం ఈ నాలెడ్జ్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. సో వీళ్ళు ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఏఐ మొత్తం కోడ్ ఇచ్చేయటం వలన వీళ్ళ థింకింగ్ లెవెల్స్ అన్నీ పడిపోయినాయి అన్నమాట. అంటే వీళ్ళు రాసిన కోడ్లో తప్పులు ఏమున్నాయో కూడా కోపైలట్ చెప్తుంది, అదే కరెక్ట్ చేసేసుకుంటుంది. ఇప్పుడు గిట్ హబ్ లింక్ చేసిన తర్వాత ఈ ఏఐ బాగా ఫాస్ట్ గ్రోత్ వచ్చేసిన తర్వాత అదే మొత్తం డీబగ్ చేసేసుకొని అదే కోడ్ని అన్ని ఫిక్స్ చేసేసుకొని మనకి ఇచ్చేస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. కంపెనీలో డెవలపర్ జాబ్ పోయింది. ఎందుకు పోయింది అంటే, ఫర్ సపోజ్ ఏఐలో కోడ్ రాయమని వాళ్ళే చెప్తున్నారు, మనోడు రాశాడు, అప్డేట్ చేశాడు, అయిపోయింది, 1 రోజులు బాగానే ఉంది. నెల తర్వాత ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయినాయి అంటే, అది ఇచ్చిన కోడ్ని యాక్సెప్ట్ కొట్టారు, తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ఏమైంది, ఆ కోడు ఎక్కడైతే వాడాలో దానికి రిలేటెడ్ ఏరియాస్ ఏమేమైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోసి ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెట్టాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కోడ్ తీసుకుపోయి, ఇచ్చిన కోడ్ తీసుకుపోయి అక్కడ పెట్టినప్పుడు వేరే క్యాలిక్యులేషన్స్ ఏమన్నా దెబ్బతింటున్నాయా అనేది ఆలోచించడం మానేశారనమాట. ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక స్టోర్లో మనం వెళ్ళి ఒక 1000 రూపాయలు బట్టలు కొన్నాము, దాని మీద 10% డిస్కౌంట్ వచ్చింది. ఆ చిన్న క్యాలిక్యులేషన్కి కోడ్ రాసి అక్కడ పెట్టేసాము. అయితే అవి 2 కొన్నప్పుడు 20% డిస్కౌంట్ రావాలా, లేదు 2 కొన్నా కానీ 10% డిస్కౌంట్ ఇవ్వాలా, లేకపోతే ఆ డిస్కౌంట్ మీద ఆన్ టాప్ ఆఫ్ ఇంకేదన్నా ఓచర్ అప్లై చేస్తే మళ్ళీ డిస్కౌంట్ ఏమన్నా అప్లై అవుతుందా, రిమూవ్ అవుతుందా? సో ఇలా ఎక్స్టర్నల్ క్రెడిట్ కార్డ్ మీద పనిచేస్తుందా, డెబిట్ కార్డ్ మీద పనిచేస్తుందా, క్యాష్ మీద పనిచేస్తుందా, మళ్ళీ దాన్ని రీఫండ్ ఇచ్చినప్పుడు మా డిస్కౌంట్ రీఫండ్ అవుతుందా, ఓన్లీ అమౌంటే రీఫండ్ అవుతుందా, ఒక్కొక్కసారి ప్రొడక్ట్ వాపస్ తీసుకుంటూ ఉంటాం కదా. ఈ ఏరియాలన్నీ చెక్ చేయకుండా అది 10% డిస్కౌంట్ ఇస్తుంది అనే కోడ్ని తీసుకుపోయి మనం అక్కడ పెడితే ఇన్ని ఏరియాస్లో ప్రాబ్లమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఎనలైటికల్ థింకింగ్ సరిగ్గా లేకపోవడం వలన డెవలపర్స్ జాబ్స్ పోతున్నాయి. ఎందుకు అంటే వీళ్ళు కొంత ఏఐ మీద ఓవర్ డిపెండెంట్. అంటే ఇప్పుడు వచ్చే కొత్త జూనియర్ డెవలపర్స్ ఏంటంటే ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ ఎలా రాయాలో డెవలప్ చేసుకుంటున్నారు. అంటే ప్రాంప్ట్ మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ అసలు అది రాసిన కోడ్ నీకు అర్థమవుతుందా, దాంట్లో ఉన్న మిస్టేక్స్ నువ్వు అర్థం చేసుకోగల కెపాసిటీ ఉందా, అథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ చేస్తుందా, ఇది వేరే చోట ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతుందా? ఒక 20,000 లైన్స్ సోర్స్ కోడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మధ్యలో ఒక 5,000 లైన్స్ మనం ఏఐతో తీసుకెళ్ళి ఇరికిచ్చాము, అన్ని పనిచేస్తున్నాయి, పర్ఫెక్ట్ సిస్టమ్ బాగుంది, కానీ వేరే ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందా అనేది కైండ్ ఆఫ్ థింకింగ్ చేయకుండా వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేసిన తర్వాత వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అప్పుడు ఈ డెవలపర్స్ని అడిగితే మేము ఏఐలో కోడ్ ఇచ్చాము, అది రాసింది తీసుకుపోయి పెట్టేస్తున్నాము అంటున్నారు. అట్లాంటప్పుడు డెవలపర్ జాబ్ డెఫినెట్గా పోతుంది. ఎందుకు అంటే తన బ్రెయిన్ వాడట్లేదు. కాబట్టి డెవలపర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐతో కోడ్ రాయటం ఎలాగైతే నేర్చుకుంటున్నామో ఫస్ట్ అసలు ఆ కోడ్ని ఎనలైజింగ్ చేసే కెపాసిటీ ఉండాలి, క్యాలిక్యులేషన్స్ చేసే కెపాసిటీ ఉండాలి, దానికి సంబంధించిన మనకు డెవలపర్కి ఏమేమైతే నాలెడ్జ్ ఉండాలో ఆ నాలెడ్జ్ ఉండాలి. మన వర్క్ ఏంటి అంటే కోడు రెడీ అవుతుంది, ఆ రెడీ అయిన కోడ్ని మనం ఎనాలిసిస్ చేసి ఎనలైజ్ చేసి కరెక్ట్గా రాసిందా లేదా, ఇది వేరే చోట ఎఫెక్ట్ అవుతుందా లేదా, అవన్నీ ఆలోచించాలి.
ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడానికి ఏఐలో మనం ఆర్కిటెక్ట్ని మన ప్లాన్ ఇవ్వమని అడుగుతాం. ఒక 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలి, నాకు ఒక 5 బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టాలి 10 ఫ్లోర్స్లో, నాకు ప్లాన్ ఇవ్వండి అని అడుగుతాం. ఏఐ ప్లాన్ ఇచ్చేస్తుంది. మనం ఏం చేస్తాము, టక్క 10 ఫ్లోర్ల బిల్డింగ్ వేస్తాము. ఒక్క 1 మంత్ తర్వాత అది కూలిపోతుంది. మనము ఏఐ ఇచ్చిన ప్లానే కదా, అదేంటి ఏఐ ఇంత ఇంటెలిజెంట్ కదా, మరి బిల్డింగ్ ఎట్లా కూలిపోయింది అంటే ఇక్కడే లాజిక్ సప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఏఐకి మనము అడిగితే ఆన్సర్ ఇస్తుంది, మనము అడిగితే కోడ్ ఇస్తుంది. బిల్డింగ్ కట్టమని ప్లాన్ ఇచ్చింది, కానీ అసలు ఆ ఏరియాలో బిల్డింగ్ కట్టచ్చా, ఆ ఏరియా నేల గట్టిదే కాదా, ఎంత లోతు తవ్వి పిల్లర్స్ వేయాలి, మనము ఎంత సిమెంట్ కట్టడానికి వాడాలి, ఇవన్నీ అది ఒకవేళ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కడదాం అనుకుంటున్నా, ఎంత సిమెంట్ వాడాలి, ఎంత స్టీల్ వాడాలి అంటే అది చెప్తుంది. కానీ అది చెప్పిన దాన్ని నువ్వు కరెక్ట్గా వాడకపోతే అది దాని తప్పు కాదు కదా. అంటే ఇక్కడ డెవలపర్ కూడా ఏంటంటే ఆ ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఈ నేలలో మనం బిల్డింగ్ కట్టచ్చా, నేల మెత్తగుందా, రాక్ సాయిలా, 10 ఫీట్ మన 12 ఫీట్ తవ్వాలా, 10 ఫీట్ తవ్వాలా, 6 ఫీట్ తవ్వాలా, చుట్టుపక్కల ఏరియాలలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ ప్రకారము ఫ్యూచర్లో ఈ బిల్డింగ్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందా, సిమెంట్ కలిపితే అసలు కలిపేవాడు కరెక్ట్ కలుపుతున్నాడా లేదా. సో అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి ఈజీ లాజిక్ చెప్పాను అనమాట. మీరు డెవలపర్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. ఇలాంటి ఎనలిటికల్ థింకింగ్ కనుక లేకపోతే డెవలపర్ జాబ్స్ ఖచ్చితంగా పోతాయి. ఏఐ వల్ల డెవలపర్ జాబ్స్ పోతున్నాయా అంటే ఎలాంటి డెవలపర్స్ జాబ్స్ పోతాయి అంటే గుడ్డిగా అది ఇచ్చిన కోడుని తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ ఇరికిచ్చేసి మన పని అయిపోయింది అనుకుని, ప్రాజెక్ట్ అయిపోయింది గోలైవ్కి వెళ్ళిపోదాం అనుకునే డెవలపర్ల ఉద్యోగాలు ఖచ్చితంగా పోతాయి. కానీ ఎవరి ఉద్యోగాలు ఉంటాయి, కొత్తగా ఏం జాబ్లు వస్తాయి అంటే ఈ ఏఐ కోడ్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగల కెపాసిటీ ఉన్న డెవలపర్స్. ఏది జస్ట్ ప్రాంప్ట్లు రాయటంలో టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవటం కాదు, జనరల్ కోడింగ్లో మనకి ఇది కరెక్ట్ కోడ్ రాసిందా రాయలేదా అని ఎనలైజ్ చేయగలగాలి. చెప్తుంది, అది తప్పులు చెప్తుంది. ఏఐ అన్నీ చెప్పదు, కొన్నే చెప్తుంది, దానికి థింకింగ్ పవర్ లేదు. ఇప్పుడు ఒక కోర్టులో కేసే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చి నా ఇల్లు పక్కడు ఆక్యుపై చేశాడు అని చెప్పి చెప్తుంది. నువ్వేం అడుగుతావు, దానికి డాక్యుమెంటేషన్ రాయమంటే ఏ డాక్యుమెంటేషన్ రాస్తుంది, కానీ దానికి థింకింగ్ పవర్ ఉంటుందా, అసలు వాడి ప్రాబ్లం ఏంటి, ఆ డిస్ప్యూట్ ఏంటి, ఎందుకు వచ్చింది డిస్ప్యూటు, కేసు ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఈ నాలెడ్జ్ అంతా జనరల్ నాలెడ్జ్ ఏ దగ్గర ఉండదు. దానికి ఒక పర్సన్ అంటూ కావాలి. అలాగే డెవలపర్స్ ఉద్యోగాలు ఇంకా ముందు పెరుగుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో పెరుగుతాయి, కానీ ఎవరివి పెరుగుతాయి అంటే ఈ ఎనలైటికల్ థింకింగ్ స్ట్రాంగ్గా ఉండి కోడ్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని మనం గనక ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసి వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే చూసుకుంటే ఇలాంటి డెవలపర్స్ ఉద్యోగాలు అయితే ప్రస్తుతానికి సేఫ్. కానీ ఏంటంటే నేను ఫస్ట్ చెప్పిన కథలో పిల్లోడు పుట్టడం ఏసీ కార్లో ఎలా తిరుగుతాడో ఇప్పుడు వచ్చే కొత్త డెవలపర్స్ అంతా ఏంటంటే ఏఐకి ప్రాంప్ట్లు ఇవ్వటం మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఈ ఎనలైటికల్ థింకింగ్, అర్థమెటికల్ థింకింగ్, ఆపరేటర్స్, ఇన్ డీటెయిల్డ్ థింకింగ్ అంటే అది లేకపోవడం వల్లనే చాలా మంది జాబ్లు అయితే పోతున్నాయి. సో మీరేంటంటే ఫస్ట్ డెవలప్ చేసుకోవాల్సింది మీరు కోడ్ రివ్యూ నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి. ఏ ఇచ్చిన కోడ్ని పర్ఫెక్ట్గా మనం చెక్ చేసామా లేదా, ఇది వేరే చోట ఎక్కడన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఇలాగా అన్ని అనలైజ్ చేసుకునే కెపాసిటీ ఉన్న డెవలపర్స్ మాత్రం ఖచ్చితంగా జాబ్లు అయితే డెఫినెట్గా ఉంటాయి. ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం అయితే చెప్పలేం. కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మార్కెట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ రెసిషన్ ట్రెండ్కి ఏంటంటే ఇప్పుడు అమెరికాలో కానీ లేకపోతే యూకేలో కానీ వీళ్ళంతా ఏంటంటే అవుట్ సోర్సింగ్కి ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు వియత్నాం నుంచి లేకపోతే యూరోప్ నుంచి లేకపోతే పోలాండ్ నుంచి అలా కొన్ని ఏరియాలకి వీళ్ళు మరి అది అప్గ్రేడ్ అనాలో డౌన్గ్రేడ్ అనాలో నాకైతే కరెక్ట్ తెలియదు. ఎందుకు అంటే ఇప్పుడు 2.5 లక్షల అమెరికాలో ఇచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి $1,00,000 యూరోప్ నుంచి హైర్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్టెప్ దిగితే 50,000కి వియత్నాంలో హైర్ చేసుకోవచ్చు. వియత్నాంలో శాలరీస్ తక్కువ. తర్వాత ఇండోనేషియాలో ఇట్లాంటి వాటి మొత్తం ఉన్నారు. అంటే తెలివిగల్లో ఓన్లీ ఒక ఇండియాలో వెళ్ళారండి, చాలా చోట్ల ఉన్నారు.
సో ఇలాగా వాళ్ళు ఎక్కడైతే డబ్బులు తక్కువ ఇచ్చి జూనియర్ టాలెంట్ కొంచెం ఇంటెలిజెంట్గా ఉన్న డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు క్లౌడ్ ఎప్పుడైతే అయిందో, ఈ క్లౌడ్ బేస్డ్ అయిన తర్వాత మనం అమెరికాలో ఉండేవాడికి ఐటీ జాబ్ ఇవ్వాలని లేదు, ఎక్కడున్నవాడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం ఒక బిల్డింగ్లో ఉండి యాక్సెస్ చేసుకునే వాళ్ళం, తర్వాత త్రూ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ అయిపోయింది కాబట్టి మొబైల్ యాక్సెస్ చేయొచ్చు, ల్యాప్టాప్లో యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడున్నా యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ ఫ్లైట్లో వెళ్తున్నా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ లెవెల్కి వచ్చేసింది కాబట్టి జాబ్స్ తక్కువ జీతాలు ఎక్కడైతే ఉన్నారో తక్కువ జీతాలు ఇచ్చి బాగా మంచి టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకునే ఆలోచనల్లో కంపెనీలు ఉన్నాయి. కాబట్టి మీరు డెవలపర్స్ ఎవరన్నా ఉంటే ఏఐ మీద గుడ్డిగా డిపెండ్ అవ్వకుండా మీ థింకింగ్ పవర్, నాలెడ్జ్ని అలానే ఉంచుకోండి, పెంచుకోండి. బ్లైండ్గా ఇంకా దాని మీద అలా డిపెండ్ అవుతూ ఆలోచించడం మానేస్తే జాబులు అయితే ఖచ్చితంగా పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.